హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మనం ఇడ్లీ పిండితో రకరకాలు చేసుకుంటాం కదా, ఇదొక రకం ఊతప్ప. క్యాబేజ్తో ఇడ్లీ పిండి ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి నేను పండు మిర్చి, వెల్లుల్లి కారం, ఇది మా అక్కయ్య కూతురు చెప్పింది, అది చేశాను. దీని కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. లేదంటే పల్లి చట్నీ, మన ఇష్టం, ఏ చట్నీలైనా పెట్టుకొని తినొచ్చు. మన ఇండియన్ పిజ్జా అనుకోండి ఇది. పిల్లలకు కూడా ఇలా క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అలా వేసేసి చేయండి. పిజ్జాల బదులు, మైదా పిండితో చేసేదాని బదులు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీ పిండి ఒక పెద్ద కప్పు వరకు తీసుకోవాలి. మనం అందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితోటి మనం పెనం మీద ఊతప్పలాగా వేసుకోవాలి. పెనం బాగా వేడెక్కినాక కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనం మంట తగ్గించేసుకొని దీంతో మనం ఊతప్పలాగా వేసుకోవాలి. ఇలా ఊతప్పలాగా వేసుకున్నాక క్యాబేజ్ మనం ఇలా చాపర్లో చాలా సన్నగా తురుముకోవాలి. ఈ క్యాబేజ్ దీని మీద వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ టిఫిన్. ఇది నాకు మా పెద్ద ఆడపడుచు చెప్పింది. తను ఇలా చాలా చేస్తుంది, నాకు చాలా ఐడియాస్ చెప్తుంది మా పెద్ద ఆడపడుచు. ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ పెంచుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం సగం మీద మెల్లగా ఉడుకుతుంది. అలా అయితేనే మన క్యాబేజ్ కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ స్ప్రే చేసుకొని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం సగం మీద ఒక 5 నిమిషాలు మీడియం సగం మీద వేడెక్కనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనం మీడియం సగం మీద వేయించుకున్నాం కదా, ఇది మెల్లగా తీసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. మనం మైదా పిండితోటి పిజ్జాలు అవి తింటున్నాం కదా, దాని బదులు ఇలా చేసుకోండి. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఈ సైడ్ కూడా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఇంకోవైపు కూడా కొంచెం వేగినాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. క్యాబేజ్ ఇడ్లీ పిండి ఊతప్పం రెడీ అయిపోయింది.